హాయ్ ప్రవల్లిక. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నా. ఏం చేస్తున్నావు? ఏమి వేళ చాలా యాక్టివ్గా కనిపిస్తున్నావు, ఏం సంగతి? ఏం లేదండి, ఊరికే క్యాజువల్గా అయినా నువ్వు ఎప్పుడు ఎనర్జీగానే ఉంటావులే. థ్యాంక్ యూ. ప్రవల్లిక, చెప్పండి. నిన్న ఒక ఫ్రెండ్తో ఒక డిస్కషన్ వచ్చింది బా, అప్పుడు నువ్వే గుర్తొచ్చావు యాక్చువల్లీ. ఏంటంటే ఆ ఫ్రెండ్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. నీకు తెలిసిందే కదా, జాబ్స్ మనం ఎన్నాళ్ళు వర్క్ చేస్తామో తెలీదు, వాటికి కూడా గ్యారంటీ లేదు. అలా జాబ్స్ ట్రై చేశారు, కొంతకాలం జాబ్స్ చేశారు, సరే బిజినెస్ చేసుకుందాం అన్నట్లుగా బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే, మనం బిజినెస్ పెట్టేటప్పుడు గ్రో ఉండాలనే కదా పెడతాం. అవును. కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు, ఇది కావచ్చు, అనుకున్నంత రీచ్ అవ్వలేక కొంచెం పాపం సతమతం అవుతున్నారు. మనం మాత్రం ఏం చెప్పలేదు, ఇలా చెబితే వినడం తప్ప. అవును. విని ఊరుకున్న పాపం వాళ్ళు స్ట్రెస్ చూస్తే కాస్త బాధ అనిపించింది ప్రవల్లిక. అప్పుడు నువ్వు గుర్తొచ్చు. అవునా? ఎందుకంటే నీకు చాలా విషయాల్లో అవగాహన ఉంది కదా. అవును. నువ్వు ఎప్పుడు మన కాన్వర్జేషన్లో సరదాగా చెప్తూ ఉంటావు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి పూజలు చేస్తే బాగుంటుంది అంటూ ఉంటావు కదా. అవును. ఇలాంటి బిజినెస్ గ్రోత్కి సంబంధించి ఏమైనా పూజలు కానీ లేదా ఏమైనా శ్లోకాలు చదువుకుంటే సొల్యూషన్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. నేను ఒకటి చెప్తాను. నాకేమైందంటే, మా హస్బెండ్ ఒక బిజినెస్ పెట్టారు. ఫస్ట్ చాలా బాగుంది. తర్వాత ఏమైందంటే మెల్లిమెల్లిగా కాంపిటీషన్ పెరిగిపోయి లో అవ్వడం స్టార్ట్ అయింది. లో అంటే మరీ అప్పులు పాలైపోయేంత లో కాదు, కొంచెం ఎందుకో ఒక 10 రూపాయలు వచ్చే చోట 7 రూపాయలు రావడం మొదలు పెట్టింది. కాంపిటీషన్ పెరిగితే షేర్ అయిపోతుంది కదా. సో అప్పుడు ఏమనుకున్నానంటే, ఇది కాదు, ఇప్పుడు మీరు అన్నట్టు మనం బ్రతకడానికే కదా మనం ఏదన్నా ఒక ముందడుగు వేసేది. అప్పుడు నాకు మా ఫ్రెండ్ అనమాట, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఒకటి చెప్పింది, ఒక మంత్రం చదువుకోవే, ఒక 108 సార్లు చదువుకో. అంటే ఏమిటే బాబు, నేను ఉన్నదానికి 108 సార్లు ఎట్లా చదువుతానే అన్నాను. ఎక్కువేం కాదు, 2 లైన్లు ఉంటాయి, అవి రోజు చదువుకో. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి అప్పాలు వండి పెట్టు, అంతే, నువ్వేమి చెయ్యొద్దు, గట్టిగా పూజలు అవి కూడా అవసరం లేదని చెప్పింది. అవునా, అదేంటే అని అడిగాను నేను. అడిగితే కార్యసిద్ధి హనుమాన్ మంత్రం అట ఇది. కార్యసిద్ధి హనుమాన్ మంత్రం. ఇది మనకి సుందరాకాండలో ఉంటుందట. సుందరాకాండలో స్వామివారు సీతమ్మ తల్లిని వెతకడానికి వెళ్తూ ఉంటారు కదా ఆంజనేయ స్వామి. అప్పుడు ఆయన కార్యం అయ్యింది కాబట్టి ఒక శ్లోకం చెప్తారట ఆయన. సో ఆ శ్లోకం చెప్పింది నాకు. త్వవస్మిన్ కార్య నిర్యోగే హనుమాన్ హరిసత్తమ. ఆ శ్లోకం చెప్పింది అనమాట, చిన్నదే. త్వవస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ. సో దానిలోనే చూడండి, దుఃఖక్షయ కరోభవ, మన దుఃఖాలన్నీ వదిలిపోవాలి, తీరిపోవాలి అని. చాలా చిన్నగా ఉంది, ఇది అవుతుందా? ఇంత చిన్నగా ఉంది, మనం ఇంత పారాయణలు చేస్తేనే మనం అంతంత మాత్రం ఉన్నాము అని అంటే అలా అనద్దు. దేనికి ఏ శక్తి ఉందనేది మనం చెప్పలేము. నువ్వు నిష్టగా 40 రోజులు చేసి చూడు. నువ్వేం పెట్టదు, 40 days. నువ్వు ఒక రోజు అనుకుని 40 రోజులు చేసి చూడు, నీకే రిజల్ట్ కనిపిస్తుంది అంది. ఫస్ట్ నాకు ఎందుకో నమ్మబుద్ధి కాలేదండి, టు బి ఫ్రాంక్ మీకు చెప్పాలి. మానవ సహజం కదా అది. ఎంత కష్టపడుతున్నాము, లేకపోతే మంత్రం చదివితే అయిపోతుందా, ఇలాంటి అపోహలు అందరికీ ఉంటాయి, చాలా మందికి ఉంటాయి. అవును. చిత్తశుద్ధితో ఫస్ట్ మనం ఏదైనా చేసేటప్పుడు చిత్తశుద్ధి నమ్మకంతో స్టార్ట్ చేయాలి. తర్వాత ఏం జరిగింది? అప్పుడైతే నేను ఏం చేశాను, మా ఫ్రెండ్ చెప్తే సరే అని ఒక మంగళవారం రోజు తలస్నానం చేసి, స్వామి నీ మీద నమ్మకంతో, ఎవరో చెప్పారని కాదు, నీ మీద నమ్మకంతో నేను ఇగో నైవేద్యం పెట్టి ఇది చదువుతున్నాను, మమ్మల్ని కాపాడు, అంతే దండం పెట్టుకున్నానండి. ఇంకేమీ అడగలేదు, నేను వ్యాపారం గురించి కానీ దేని గురించి అడగలేదు. 40 రోజులండి 108 సార్లు చేసుకున్నానండి. మీరు చెప్తే నమ్మరు, ఆ చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులందరిలో మేమే టాప్ ఉన్నాం. అబ్బా, మిరాకిల్ కదా. అసలు అనుకోలేదు నేను, అంత చిన్న శ్లోకం. త్వవస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ. ఇంత చిన్నది ఎలాగా అనుకోలేదు. అందుకనే మా ఫ్రెండ్ అంది, నేను దానికి వెంటనే ఫోన్ చేసి చెప్పాను, 40 రోజులు అయిపోయిన వెంటనే ఇలా అయిపోయిందే, సో మెల్లిమెల్లిగా పర్వాలేదు, బానే ఉంది, కానీ మా వారు ఒక రోజు వచ్చి చెప్పారు, లేదు ఇగో ఈ రోజు మనకి ఇంత వచ్చింది ఈ రోజు అన్నట్టుగా చెప్పారు. నాకు షాక్ అయిపోయాను. అంటే అందుకు నేనేం చెప్పినా, ఎవరేం చెప్పినా, నేననే కాదు, ఎవరేం చెప్పినా సరే దాన్ని తీసి పడేయద్దు. ఎందులో ఏ శక్తి ఉందో తెలియదు. అలానే అన్ని మనకి పనికొస్తాయని నేను చెప్పానండి. కొన్ని మాత్రం మనం నిష్టతో
ఏదైనా భారం దేవుడి మీద వేసేయడం. ఇప్పుడు గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే కష్టం కదా. మానవ ప్రయత్నం అనేది మనది మనం చేస్తూ ఉంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. అలా చెప్పింది తను. చెప్పిన వెంటనే చేశాను. చేస్తే చాలా బాగా నిలబడింది. ఈ రోజు ఏంటంటే మేము మళ్ళీ మా చేతిలో నుండి ఎక్స్ట్రా డబ్బులు పెట్టకుండా ఆ వ్యాపారానికి అది అలా సాగుతూ ఉందన్నమాట. ఎలాంటి ఇబ్బందులు లేకుండా. సో ఒకసారి అది చెప్పండి మీ ఫ్రెండ్కి కూడా, ఇది చెప్పండి. ఇది చెప్తే మనకి ఎక్కడన్నా దొరుకుతుంది. ఇది ఆన్లైన్లో కూడా సెర్చ్ చేస్తే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అంటే మనకి దొరుకుతుంది. మీరు అది చెప్పండి, చెప్పి చేయమని చెప్పండి. అంటే ప్రవళిక 40 మంగళవారాలు అంతేనా? 40 మంగళవారాలు కదా, 40 రోజులు. అంటే మంగళవారం మొదలు పెట్టి కంటిన్యూగా ఒక 40 రోజులు చెయ్యాలి. చెయ్యాలి. దీనిలో మీకు ఒక డౌట్ రావాలి. ఏం చెప్పండి? రావాలి, మనకు ఒక బ్రేక్స్ వస్తాయి. అప్పుడు పరిస్థితి ఏంటి? ఆ 5 days వదిలేసి 6th డే నుండి ఇప్పుడు 10 days చేసాం, మధ్యలో బ్రేక్ వచ్చింది. ఈ 5 days వదిలేసి 6th డే అంటే ఈ 10 + 1 11 12 అలా వెళ్ళొచ్చు మనం. అలా వెళ్ళొచ్చు. ఏ ఇబ్బంది లేదు. మధ్యలో మనకు వచ్చే వ్యక్తిగత సమస్యలు అంటే ఇలాంటి పూజలు చేయలేని పరిస్థితి ఏదైనా ఉంటే అది సాల్వ్ అయిన తర్వాత, ఆ రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయొచ్చు. దీనిలో ఏమి విగ్రహారాధన అవి ఏమీ అక్కర్లేదండి. మంగళవారం మొదలు పెట్టే రోజు ఒక కొబ్బరికాయ, అప్పాలు చేయడం కూడా రాదనుకోండి, ఒక కొబ్బరికాయ కొట్టండి. ఒక కొబ్బరికాయ కొట్టి ఈ చదువుకోవడం మొదలు పెట్టండి. రోజు పాలు కొంచెం పందార వేసి నైవేద్యం పెట్టండి. మనం నిత్య పూజ ఎలా చేసుకుంటాం అందులో ఇది యాడ్ చేసుకుంటాం. అంతే. డైలీ నైవేద్యానికి కూడా ప్రత్యేకమైన రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయా? డౌట్లు మొదలు పెట్టిన రోజు అప్పాలతో నైవేద్యం మొదలు పెట్టి ఆ తర్వాత మనకి ఏది రోజువారీ నిత్య పూజ ఎలా చేసుకుంటాం. ఇప్పుడు నేను అనుకోండి నిత్య పూజ చేసుకునేటప్పుడు పాలు నైవేద్యం పెట్టేసి వచ్చేస్తాను నేను, అంతే, చదువుకుని వచ్చేస్తాను. నిత్య పూజ చేసుకోవడమే. అంటే మనం ఈ రోజు మొదలు పెట్టాం, స్వామి ఆయనకి ఇష్టమైనవే అప్పాలు రావనుకోండి, హ్యాపీగా గారెలు వేయండి. ఆయనకి ప్రీతి కదా, వడమాలంటే ఎంత ప్రీతి ఆయనకి. గారెలు వేయండి, ఒక 5 9 మీ శక్తి, వాళ్ళ వెసులుబాటు అంతే. 9 వేసి స్వామి ఇదిగోండి మీకు ఇష్టమైనవి ఇక్కడ పెడుతున్నాను, నా కార్యం అయ్యేటట్టు చూడండి అని దండం పెట్టుకోండి, అయిపోతుంది. ప్రవళిక, ఏదైనా మనం ఒక ఇలాంటి కార్యక్రమాలు మొదలు పెట్టినప్పుడు కొంచెం డౌట్లు ఎక్కువ వస్తుంది. నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. చెప్పండి. 40 రోజులు మనం ప్రారంభించిన తర్వాత నుంచి ప్రతిరోజు తలస్నానము అనేది తప్పనిసరి. ఎందుకు అంటే కొందరు కంటిన్యూగా తలస్నానం కూడా చెయ్యలేరు. అవును. మరి అలాంటి వారికి అసలు తలస్నానం అనేది తప్పదా ప్రతిరోజు? ఏమీ లేదండి. మన పెద్దవాళ్ళు మనకి ఏం చెప్తారు, మగవాళ్ళుట రోజు తలస్నానం చేయాలట, ఆడవాళ్ళకి జుట్టు ఎక్కువ ఉంటుంది, పనుల వల్ల జలుబులు అవి చేసే ఉంటాయి, మంగళవారం రోజు మీరు అనుకున్న రోజు తలస్నానం చేయండి, ఇంకా అక్కర్లేదు. చక్కగా మనకి పసుపు ఉన్నది మనకి కార్యానికి వాడుకోవడానికి. కొంచెం పసుపు తీసుకుని పసుపు నీళ్లు జల్లుకుంటే మనం తలస్నానం చేసినట్టేట ఆడవాళ్ళు. మన శాస్త్రాలు కూడా మనకు అవే చెప్తున్నాయట. ఆడవాళ్ళు రోజు స్నానం చేయాల్సిన అవసరం లేదు, ఆ ఇంట్లో యజమాని ఎవరుంటారో వాళ్ళు రోజు తలస్నానం చేయాలి. ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటేనండి, రివర్స్ అయిపోయింది. ఆడవాళ్ళు రోజు తలస్నానాలు చేయడం, మగవాళ్ళేమో నూనెలు రాసుకుని జుట్లు పెరగాలని ఉండడం, ఇది అయిపోయింది, ట్రెండ్ అయిపోయింది. కానీ శాస్త్రాలు మనకి చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళు రోజు తలస్నానం చెయ్యక్కర్లేదు. పూజలు ఉన్నప్పుడు ఆ ఒక్క రోజు మాత్రమే తలస్నానం, ఇంకా మిగతా రోజుల్లో తలస్నానం నిషిద్ధం. హ్యాపీగా అనుకున్న రోజు మంగళవారం మొదలు పెట్టే రోజు తలస్నానం చేయండి, 40వ రోజు అయిపోయే రోజు తలస్నానం చేసి ఒక కొబ్బరికాయ కొట్టుకోండి, అయిపోతుంది. అంతే. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు సాధారణంగా శుక్రవారాలు మన ఆడవాళ్ళని చేస్తూ ఉంటాం, అది ఇంకా వాళ్ళ అలవాటుని బట్టి అంతే. అంతకు మించి లేవండి. ఇవన్నీ చిన్న చిన్న శ్లోకాలండి, కానీ శక్తిని బాగా ఇచ్చే శ్లోకాలు. దీనికి ఎటువంటి నిబంధనలు లేవు. ఇప్పుడు నా ఇంట్లో నేను అన్ని చేస్తాను, అలానే అందరూ చెయ్యాలని రూల్ లేదు. ఎవరిష్టమైంది వాళ్ళది, భక్తి శక్తి కొద్ది అంతే చేసుకోవడం. అంతే. చేసుకునేది నిబద్ధతతో, నమ్మకంతో, భగవంతుణ్ణి విశ్వసిస్తూ చేస్తే అంతే ఫలితాలు ఉంటాయి. అంతే. ఇంకొకటి ప్రవళిక, మనం ఏదైనా అనుకునేటప్పుడు చెప్పంగానే ఇది అవుతుందా అనే ఒక నెగిటివ్ థాట్ వస్తుంది చూసావా, అలా నెగిటివ్ థాట్తో ప్రారంభించే వారికి అసలు ఫలితాలు దక్కుతాయి. ఇప్పుడు నేను మొత్తం ఎగ్జామ్ అంతా చదివేశానండి, ఎగ్జామ్ ఉంది నాకు, దానిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నాకు నచ్చినవి రాలేదు, అయ్యో నేను పాస్ అవుతానా అని నేను కంగారు పడుతూ ఉంటా. నాకు 100 మార్కులు రావాల్సింది 70 మార్కులే వస్తాయి. అవునా? 100కి 100 రావు.
అక్కడ కూడా అంతే. ఎగ్జాంపుల్ అదరగొట్టేస్తా తెలుసా. చాలా బాగా చెప్పు. అంతే కదా. అంతే. ఇప్పుడు ఎవరికైనా అనుమానం, ఇప్పుడు నేను ఎవరో మీకు తెలియదండి, నేను వచ్చి ఇగో నువ్వు ఈ మంత్రం చదువు నీకు అవుతుంది అంటే ఎవరు నమ్ముతారు? ఏదో చెప్తారులే. ఏదో చెప్తారులే. ఇప్పుడు మన మన ప్రపంచం అలా అయిపోయింది. నిజంగా చెప్పేవాళ్ళు తక్కువైపోయారు, ఏదో మాటలకి చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి మనకు అది రావడం సహజం. అవును. అందుకని నేను నాకు చేశాను, నాకు అయ్యింది. ఎగ్జాంపుల్ అందుకే నాదే చెప్పా కదా. అవును. ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్తే మనం అనుకోవచ్చు అవునా ఇది కరెక్టా అని. నాదే ఎగ్జాంపుల్, మా హస్బెండ్దే. అందుకని మనం హ్యాపీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. చాలా చక్కటి సలహా ఇచ్చావు. అర్జెంటుగా నా ఫ్రెండ్కి ఈ విషయాన్ని చెప్తా. తప్పకుండా చెప్పండి, ఫోన్ చేయండి. ఆవిడ 40 days అయ్యాక ఎలా అయిందని కూడా నాకు చెప్పండి. అప్పుడు కూడా మనం దీని గురించి తప్పకుండా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.